నమస్కారం. ముందుగా నన్ను నమ్మి నన్ను బలపరిచి సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి నా గ్రామ ప్రజలకు, నా తోటి సోదరులకు, అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి నాగేంద్ర గౌడ్ అన్న గారికి, అదేవిధంగా రాజేందర్ గౌడ్ అన్న గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ మారుమూల ప్రాంతమైన అత్తాపూర్ గ్రామంలో నేను ఒకసారి సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. నేను ఉస్మానియా యూనివర్సిటీ లోపల 2013 సంవత్సరాల 2013 వరకు ఎంఏ పొలిటికల్ సైన్స్ అంటే రాజకీయం సంబంధించినటువంటి చదువు చదివి రాజకీయాలు చేద్దామని, ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా నేను ఈ గ్రామానికి ముందుకు రావడం జరిగింది. ఒక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు అందరికీ తెలుసు సోదరులకు, జనరల్లో పోటీ చేయడం అంటే చాలామంది మా సోదరులందరూ నాకు క్యాంపస్ స్టూడెంట్స్ కానీ అందరు కానీ ఫోన్ చేసి జనరల్లో పడ్డావా అని చెప్పి అంటూ ఉన్నారు. ఈరోజు జనరల్ అంటే మీకు తెలుసు అందరిది అని అర్థం. జనరల్ అంటే అందరికీ సమానమైన అవకాశాల గురించి జనరల్ అని చెప్తాం మనం. ఈ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ లిస్ట్ కూడా ఇంకా కూడా పైకి రావడం లేదు కాబట్టి ఈ జనరల్ కూడా ఒకసారి అవకాశం ఇస్తే ఉపయోగించుకోమని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగము ఉపయోగించుకొని ఈరోజు జనరల్లో పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నేను గ్రామ ప్రజలకు నేను ఒకటి చెప్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా నేను గెలిస్తే ఈ గ్రామానికి విద్య, వైద్యం, అదేవిధంగా మంచినీటి సౌకర్యం, ముఖ్యంగా మంచినీటి సౌకర్యం ఏంటంటే 24 గంటలు ఈ గ్రామానికి వాటర్ రావాలి, మళ్ళీ ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్ళు రావాలి. కాబట్టి ఈ ఉన్నటువంటి ఏదైతే నల్లలబాయి ఉందో అక్కడ నుంచి మళ్ళొకసారి పైప్ లైన్ వేస్తాం. ఆ పైప్ లైన్ వేసిన తర్వాత మంచి ప్రతి ఇంటికి ఖచ్చితంగా మంచినీటి సౌకర్యం కల్పిస్తాం. ముఖ్యంగా దాంతోపాటు మంచి విద్య, ఈ గ్రామం లోపల పాఠశాల బంద్ అయిపోయింది. నిజంగా మేము చదువుకున్నటువంటి ఆ రోజుల్లో కూడా నాగేందర్ గౌడ్ అనేటువంటి వ్యక్తి ఈరోజు ఈ గ్రామానికి పాఠశాల నిర్మించడం జరిగింది. ఈరోజు ఆ స్కూల్ బంద్ అయిపోయింది. చాలా బాధపడతా ఉన్నాం మేము అందరం మీద. దాన్ని ఖచ్చితంగా నేను గెలిచిన వెంబడే 2-3 నెలల లోపల ఖచ్చితంగా దాన్ని ఓపెన్ చేపిస్తాను. నా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతారు. ఖచ్చితంగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో నా పిల్లలు 3 పిల్లలు నాకు నేను నుంచే స్టార్ట్ చేస్తాను ఈ గ్రామంలో పాఠశాలను అని చెప్పి మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాను. దాంతోపాటు ఇంకొకటి వైద్యం కూడా మన జీవన విధానం లోపల వైద్యం అంటే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి గ్రామం లోపల అవ్వ తాతలకు అందరికీ కూడా ఈ బీపీ గోళీలు కానీ, షుగర్ గోళీలు కానీ, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ ఉచితంగా నేను చేపిస్తాను. ముందరికి వచ్చి అన్న యొక్క సహకారంతో, రాజేంద్ర సహకారంతో కానీ, నాగేంద్ర గౌడ్ అన్న సహకారంతో కానీ అందరికీ కూడా నేను ఉచితంగా వైద్యాన్ని కూడా చేపించే బాధ్యత నాది. దాంతోపాటు ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ గ్రామం లోపల రాజకీయ చైతన్యం రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఏమంటారంటే, పేదోడు ఎక్కడికి వెళ్ళి చేస్తావు డబ్బులు, ఎట్లా పొట్టి చేస్తావు అని అంటారు. నా వెంబడినది డబ్బులు కాదు, నా వెంబడినది నా ప్రజలు, నా గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి నువ్వు నిలబడాలి, నీలాంటి యువకుడు కావాలి ఈ గ్రామానికి, నీలాంటి యువకుడు ఈ సర్పంచ్ కావాలని చెప్పి వాళ్ళు నన్ను నిలబెట్టుకున్నా ఉన్నారు. కాబట్టి నా దగ్గర ధనబలం లేకపోవచ్చు కానీ ప్రజాధనం ఉన్నదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఈ గ్రామంలో పుట్టి పెరిగినోడిని, అవ్వ తాత అన్న తమ్మి చెల్లి అని పిలుచుకున్నటువంటి వాడిని. కాబట్టి నన్ను ఈ గ్రామ ప్రజలు ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా